అందరికీ హాయ్. రైస్ సిరీస్లో ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ రైస్. చాలా కంఫర్టింగ్ ఇంకా ఈజీ రెసిపీ. లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 5 ఫ్లేవర్స్. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇంకా 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి కలిపి ఒక చిన్న ఉల్లిపాయని ఇంకా 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఉల్లిపాయలని కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి వేసుకొని ఇంకా 1 కప్ క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఏ మసాలా పొడి కూడా అవసరం లేదు. ఈ సాంబార్ పౌడర్ కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేశాక ఇలా ఒకసారి కలుపుకోండి. క్యాప్సికమ్ ఫాస్ట్గా ఉడికిపోతుంది, సో 2 మినిట్స్ సరిపోతుంది. ఇంకా కుక్ అవ్వాలి అని అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి మళ్ళీ కొంచెం కుక్ చేయండి. నెక్స్ట్ 2 కప్స్ కుక్ చేసిన వైట్ రైస్ని తీసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. ఏ మసాలాలు లేకుండా ఈజీగా ఈ క్యాప్సికమ్ రైస్ని 10 మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.